ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ యేసు ప్రభుల వారి దివ్యనామమున ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంచి తరుణాన్ని ఇచ్చిన దేవాదేవునికి నిండు వందనాలను చెల్లిస్తూ ప్రార్థిస్తూ నేటి కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. కృప కనికరం గల దేవ, ఈ ఉదయకాలం మీ వాక్యము ధ్యానించే భాగ్యం మా అందరికి ఇచ్చినారు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ జీవపు మాటలు మా హృదయంలో ఉంచమని, మీ మాటలకు తగినట్లుగా జీవించే మనస్సు, మీ మాటలను అంగీకరించే హృదయం కూడా కలగజేయమని యేసు ప్రభుల వారి దివ్యనామంన అడిగి వేడుకొంచున్నాం స్వామి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలం ఎంపథైజింగ్ జీసస్ హెబ్రీ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మట్టుకు గల వాక్యాన్ని మనం చదివి, అందులో నుంచి మన ఎడల సానుభూతి, మన ఎడల ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభుల వారి గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మన జీవిత అనుభవాల్ని అనుభవించినటువంటి ప్రభు. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు మనం ఓదార్చడానికి ప్రయత్నిస్తే సాధారణంగా పెద్ద మనుషులైతే ఎవరైనా అంటారు, అయ్యా నువ్వేం చేయగలవు, నువ్వు ఆర్చువాడవా తీర్చువాడవా, మా బాధల్ని నీవు ఎలా అర్థం చేసుకోగలవు. ఇంకొన్ని సందర్భాల్లో ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకోకుండా సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు అంటారు, నా స్థితిలో నువ్వుంటే అర్థం చేసుకోగలవు, లేదా నా అనుభవంలో నువ్వుంటే అర్థం చేసుకోగలవు. అనేక సందర్భాల్లో ఎదుటివారి అనుభవిస్తున్నటువంటి బాధను, వారు పొందుతున్నటువంటి వేదనను, వారు పొందుతున్న తీవ్ర స్థాయిలో కలిగినటువంటి కష్టాన్ని మనం గ్రహించలేం. అది గ్రహించితే అప్పుడు వేరులాగా మీరు మాట్లాడతారు అని ఉద్దేశంతో వారు మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభుల వారు అనేక మంది యాజకులు ఇశ్రాయేల్లో వచ్చిన యేసు ప్రభుల వారు ఒక గొప్ప ప్రధాన యాజకుడు. యేసు ప్రభుల వారు జరిగించినటువంటి ఆ గొప్ప కార్యం ఏంటంటే, మిగతా యాజకులు ఎవరు కూడా అక్కడికి వస్తున్నటువంటి వారి హృదయ వేదన కానీ, మానసిక సంఘర్షణలు కానీ, బాధలు కానీ, వారు అనుభవిస్తున్న కష్టాలు కానీ అవేవి వారు సానుభూతి చూపించలేరు, వాటిని అర్థం చేసుకోలేరు. యేసు ప్రభుల వారు మానవ జీవితంలోని ఈ సంఘర్షణల గుండా, కష్టాల గుండా, బాధల గుండా ఆయన నడుచుతూ వెళ్తున్నారు కనుక ఆయన మనపక్షంగా ప్రార్థన చేస్తూ వాటిని ఎరిగిన దేవుడు కనుక ఆయన యొద్దకు రావడానికి కృపా కనికరం నిత్యము ఉంది అని అంటున్నారు. మన బాధను ఎరిగినటువంటి దేవుడు. జోగన్ మోల్ట్మ్యాన్ అనేటువంటి దైవజనుడు ఏమంటారంటే, భూమి మీద బాధ కష్టాన్ని అనుభవిస్తున్న అనేకులు యేసు ప్రభుల వారిలో దేవుణ్ణి చూడడానికి కారణం ఏంటంటే, వారు పొందుతున్నటువంటి వేదన సమానమైనటువంటి వేదన అనుభవించిన దేవుణ్ణి చూస్తూ ఉన్నారు. యేసులో బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు మాత్రమే కాక మన వంటి బాధలను అనుభవించిన దేవుడు. మనం ఒంటరితనాన్ని అనుభవిస్తే ఆయన అనుభవించినాడు, మనం ఆర్థిక సమస్యలను అనుభవిస్తే ఆయన అనుభవించినాడు, మనం కష్టాలను పొందితే ఆయన కష్టాలను పొందాడు. మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి సంఘటన, ప్రతి సమస్య యేసు ప్రభుల వారు కూడా దాటి వెళ్ళినటువంటి దేవుడు. మనం పొందిన బాధలను ఆయన కూడా అనుభవించిన దేవుడు, వాటన్నిటిని జయించిన దేవుడు కనుక మన బాధను అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. అనేక సందర్భాల్లో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఎన్నో మార్లు మనం ఎదురు చూస్తూ ఉంటాం. మన మనసు ఎరిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా, మన కష్టం ఎరిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా. ఒకవేళ మనం దుఃఖంతో బాధతో ఉంటే లోకంలో ఏది మనకు రుచించదు, ఏది సంతోషాన్ని ఇవ్వదు. కనీసం ఎవరైనా వాటిని అర్థం చేసుకోగలరా, వాటిని ఎవరైనా అర్థం చేసుకొని దానికి తగినట్లుగా నాకు ఓదార్పు సహాయం ఇస్తారా అని లోకంలో అనేకుల వైపు చూస్తాం. యేసు ప్రభుల వారు అటువంటి అనుభవాల గుండా వెళ్ళే దేవుడు కనుక తప్పకుండా సహాయం చేసేటువంటి దేవుడు. కీర్తనకారుడు అడిగినట్టు, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, కొండల వైపు చూస్తూ ఉన్నాం, ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, ఎవరు అర్థం చేసుకోగలరని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ప్రకారం ఆయన మీ గురించి చింతించున్నాడు. ఆయన మీ గురించి చింతించే దేవుడు కనుక ఆ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలం మన వంటి అనుభవాల గుండా వెళ్ళిన దేవుడు, మన అనుభవాల్ని ఎరిగిన దేవుడు, మన పక్షంగా సానుభూతి చూపేటువంటి దేవుడు, తన యుద్ధకు వచ్చేవారికి కనికరము ప్రేమనిచ్చేటువంటి దేవుడు. అందుకే గొప్ప రచయిత రాసినటువంటి పాట, ఏది మోయలేని భారము కష్టం ఏదన్నా ఉంటే యేసు దగ్గరికి ప్రార్థించడానికి వెళ్దాం. ఈజ్ దర్ ఎనీ ట్రబుల్ ఎనీవేర్, టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. యేసు ప్రభుల వారి దగ్గరికి ప్రార్థనాపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనపై ఆధారపడదాం.
మన జీవితంలో ప్రతి సంఘర్షణను జయించడానికి శక్తిని, ప్రేరణను, ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఎందుకంటే మన బాధను ఎరిగినటువంటి దేవుడు, మన సమస్యను ఎరిగినటువంటి దేవుడు, ప్రేమ పంచే దేవుడు, కృప కనికరములను ఇస్తూ ధైర్యపరిచేటువంటి ప్రభువు కనుక యేసు ప్రభుల వారి దగ్గరికి మనం వెళ్తే మనల్ని ఎరిగి, మన ప్రేమను ఎరిగిన దేవుడు మనల్ని బలపరిచి, ధైర్యపరిచి, సహాయం, ఆదరణ, శక్తినిస్తాడు. కనుక అటువంటి దేవాదేవునిపై మన హృదయాల్ని నిలుపుతూ యేసులో అనుదినం ఎదిగే కృప దేవుడు మనకు కలగజేయనుగాక. ప్రార్థించుకుందాం. కృపా కనికరం గల దేవా, నేటి ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు. నా తండ్రి, ఎటువంటి బాధ, సమస్య, కష్టమైనా సరే నా ప్రభువా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో, కుటుంబాల్లో ఉంటే ధైర్యంతో మీ దగ్గరికి రావడానికి, మీ వద్ద నిరీక్షణ ఉందని, మీ దగ్గరికి వస్తే సమస్యలకు విడుదల ఉందని, మీ దగ్గరకు వస్తే సమస్యల నుంచి నాయన ఇదిగో మీరు పరిష్కారాన్ని ఇస్తున్నారని, వారి జీవితంలో నాయన మునుపు అనుభవించిన బాధలకు ప్రతిగా సంతోషము, దీవెన, ఆశీర్వాదాన్ని ఇస్తున్నారని విశ్వాసంతో వచ్చి ప్రతి వారిని దీవించి దినదినం యేసు ప్రేమలో, విశ్వాసంలో, భయభక్తుల్లో ఎదిగే కృపను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామం అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.